ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? అంటే కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. యోబు పత్రిక 8వ అధ్యాయము 13వ వచనము. దేవుని మరిచేవారు అందరి గతి అట్లే ఉండను. ప్రియులారా, దేవుని యందు వస్తూ యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర అనేక మేళ్ళు పొందుకొని కొద్ది రోజుల తర్వాత వాళ్ళ మాట వీళ్ళ మాట విని లోకములో కలిసిపోతూ ఉంటారండి. చర్చికి రారండి, ప్రార్థన చేసుకురండి. అలాంటి వారి గతి ఘోరంగా ఉంటుందంట. నాకు తెలిసిన ఒక యవ్వనస్తుడు హైదరాబాద్లో, వాడు చాలా సీరియస్ కండిషన్, హాస్పిటల్లో చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఆ డాక్టర్లని ఇంక చనిపోతాడని ఇంటికి తీసుకెళ్ళమని, ఇంటికి తీసుకున్నప్పుడు మమ్మల్ని పిలిచి ప్రార్థన చేయమని ప్రార్థన చేశాం. వారానికంతా బాగా అయిపోయాడు, బాగా పుష్టిగా వచ్చేసాడు. ఇంక చనిపోయిన ఆ వ్యక్తిని దేవుడు బ్రతికిచ్చాడు. క్రమంగా చర్చికి వచ్చాడు, కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్నేహితుతో కలిసి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకులా యేసు ప్రభు, ఎందుకులా చర్చికి వెళ్ళడము, నువ్వు యవ్వనస్తుడు ఎంజాయ్ చేయాలి, ఈ వయసులో కాదు దేవుడు అన్నాడు. ఆ మాటని వారితో ఎంజాయ్ చేశాడు. 24వ తేదీ రాత్రి, క్రిస్మస్ అనగా ముందు రాత్రి స్నేహితుతో కలిసి ఆటోలో వెళ్తున్నాడండి. అలాగా డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ఎదురుగా లారీ వస్తున్నది. ఎగ్జాక్ట్లీ లారీ వాడు వచ్చి కరెక్ట్గా అతనే కొట్టాడు. బయట ఆ కాలు మీద కొట్టాడు. కాలు చీలిపోయింది. రోడ్డు మీద వచ్చి పడ్డాడు. పేగులు వచ్చి బయటపడి చచ్చిపోయాడండి. దేవుణ్ణి మర్చిపోయేవారికి, దేవుణ్ణి విడిచిపెట్టేవారికి, దేవునికి దూరం అయ్యేవారికి అట్టిగతే పట్టునని బైబిల్ సెలవుస్తున్నది. వాగ్దానం వింటున్నా మీరు ఎవరు అయినా కావచ్చు. నీ క్షేమాన్ని కోరి పరిశుద్ధాత్మని నేను హెచ్చరిస్తున్నాను. నీకు దేవునితో ఉన్నంత వరకు నీకు క్షేమం. నీకు ఎన్ని కష్టాలు రాని, బాధలు రాని, పర్వాలేదు. ఆయన్ని విడిచిపెట్టద్దు. మందిరానికి వెళ్ళడం విడిచిపెట్టద్దు. ప్రార్థించడం విడిచిపెట్టకండి. వాక్యాన్ని ధ్యానించడం విడిచిపెట్టకండి. అన్ని సమస్యల నుంచి విడిపిస్తాడు. ప్రార్థించేద్దాం. మహాగణుడా, ఉదయకాల వాగ్దానం బిడ్డల మీద నీకు అభిషేకం ఉంచండి. ఎంతోమంది తీరని వ్యాధితో ఉన్నారు, వారిని స్వస్థపరిచినాను అయ్యా. ఎంతోమంది సమాధానం లేకున్నారు, భార్య భర్తలు విడిపోయినారు, వారిని జతపరిచిన ప్రభావ. గర్భిణీ స్త్రీలు హాస్పిటల్లో ఉన్నారు, మంచి ప్రసవాన్ని ఇచ్చి గర్భిణి అయా తల్లిని బిడ్డని వేరుపరిచిన తండ్రి. ఇదిగోన ఉదయకాలన వాగ్దానం బిడ్డల మీద ఆశీర్వదించండి. పుట్టినరోజు వివాహం జరిపిన బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.